హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్, శుభోదయం అందరికీ. ఈరోజు సొద్ద బూరెలు ఎలా చేసుకుందామో చూసేద్దామా. దానికి కావాల్సినది సొద్ద పిండి, ఇంకొకటి బెల్లము, అంతేనండి. ఎక్కువ ఏం అవసరం లేదు దీనికి. డీప్ ఫ్రైకి ఆయిల్, బెల్లము చితక్కొట్టేసుకొని దాన్ని బాగా స్టవ్ పైన పెట్టి కొన్ని నీళ్లు పోసేసి, తగిన నీళ్లు అలా కరగనివ్వాలి బెల్లాన్ని. తర్వాత బెల్లం నీళ్ళని వడకట్టుకోవాలి. వడకట్టుకుంటే దాంట్లో ఉన్న చెత్త అంతా పోయిద్ది అనమాట. అది మనం అలానే వేసేసామనుకో, కానీ అది అప్పుడు చెత్త అంతా తినేటప్పుడు నోట్లో పడిద్దండి. ఇవి పిల్లలకు పెట్టినా కూడా మంచిది, కానీ ఎక్కువ తినకూడదు, తక్కువ తినాలి. ఒక డిష్ తీసుకొని అందులో సొద్దపిండి వేసేసుకొని, కొంచెం ఆ వాటర్ ఉన్నాయి కదా, మనం బెల్లం వాటర్, అవి వేసేసుకొని బాగా కలుపుకోండి. స్పూన్తో చేయి పెట్టగాకండి, చేయి కాలిపోయిద్ది. అలా బాగా స్మాష్ చేయాల. అప్పుడు ఒక అర్ధగంట సేపు దాన్ని ఒక సైడ్కి పెట్టేసేయాల. మళ్ళీ పెనం పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేసి, ఆయిల్ బాగా హీట్ అయినాక మనం అరిసెలు గారెలు చేస్తున్నాం కదా, అలా చేసేసుకొని డీప్ ఫ్రైలు వేసేసామంటే అవి బాగా కాలుతాయండి. కాలిన తర్వాత చల్లారిపోయినాక తింటే సూపర్గా ఉంటాయండి. చాలా ఎక్కువ తీయగా లేకుండా, బెల్లమ్మ తక్కువ వేసుకోండి, మరి ఎక్కువ వేసుకోవాకండి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకొని, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకొని. చూడండి ఎంత బాగా వచ్చాయో. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. కమెంట్ చేయండి ఫ్రెండ్స్.